మనం కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒకప్పుడు కొన్నట్టుగా ఇప్పుడు వస్తువులు కొనలేకపోతున్నామని ఎప్పుడైనా అనిపించిందా? జీతం పెరుగుతున్నా సరే నెల చివరికొచ్చేసరికి జేబు ఖాళీ అవుతోందా? ఈరోజు మనం మన డబ్బు విలువను మనకు తెలియకుండానే నిశ్శబ్దంగా దొంగలిస్తున్న ఆ కనిపించని దొంగ గురించి మాట్లాడుకుందాం. పదండి, కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళదాం. ఉదాహరణకి 2020కి గుర్తుందా? అప్పుడో 100 రూపాయల నోటు పెట్రోల్ బంకులో ఇస్తే మన బండి ఫ్యూయల్ మీటర్ కొంచెమైనా కదిలేది. ఆ 100 రూపాయలకు ఒక విలువ ఉన్నట్టనిపించేది. సరే, ఇప్పుడు మళ్ళీ వర్తమానంలోకి వచ్చేద్దాం. అదే 100 రూపాయల నోటు, అదే పెట్రోల్ బంకు. కాని ఇప్పుడు మీటర్ కదలడం మొదలుపెట్టి కొన్ని క్షణాల్లోనే ఆగిపోతోంది. మన డబ్బు తన శక్తిని కోల్పోయినట్టనిపిస్తోంది కదా. ఇదేదో పెద్ద ఆర్థిక శాస్త్ర సిద్ధాంతం అనుకోకండి. ఇది మనందరి రోజువారీ జీవితంలో ఎదుర్కొంటున్న ఒక కఠినమైన నిజం. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది? మన జేబు మీద ఇంత భారం మోపుతున్న శక్తి ఏంటి? తెలుసుకుందాం రండి. ఈ మొత్తం రహస్యాన్ని ఛేదించడానికి మన పాత స్నేహితుడు ఈ 100 రూపాయల నోటునే ఉదాహరణగా తీసుకుందాం. కొన్ని సంవత్సరాల క్రితం ఇదే 100 రూపాయల నోటు పట్టుకొని మార్కెట్కి వెళ్తే కుటుంబానికి ఓ 2-3 రోజులకు సరిపడ కూరగాయలతో సంచి నిండిపోయేది. చూశారా? నోటు అయితే మారలేదు, దానిపై ఉన్న అంకె కూడా మారలేదు, కాని దాని కథ మాత్రం పూర్తిగా మారిపోయింది. మరి ఈరోజు అదే 100 రూపాయలతో మనకు కేవలం కొన్ని కూరగాయలు మాత్రమే వస్తున్నాయి. అంటే నోటు అదే అయినా దాని కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయింది అన్నమాట. ఆర్థిక శాస్త్ర పరిభాషలో దీన్నే ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే కాలం గడిచే కొద్దీ మన డబ్బు విలువ తగ్గిపోవడమే ఈ ద్రవ్యోల్బణం. మరి ఈ ప్రక్రియ అంతా ఎక్కడ మొదలవుతుంది? బహుశా మీరాశ్చర్యపోవచ్చు, కాని దీని మూలాలు చాలాసార్లు మనకు వేల మైళ్ల దూరంలో ఏదో ఒక దేశంలో మొదలవుతాయి. ప్రపంచంలో ఎక్కడో ఒక మూల జరిగే ఒక చిన్న సంఘటన మన వంటగది బడ్జెట్ను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా? ఇది ఒక డామినో ఎఫెక్ట్లా పనిచేస్తుంది. ఒకటి పడ్డాక మరొకటి, అలా ఆ ప్రభావం మన ఇంటి వరకు చేరుతుంది. ఈ గొలుసుకట్టులో మొదటిది పెరుగుతున్న ఇంధన ధరలు. ఎప్పుడైతే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయో ఆ వెంటనే మనకు కూరగాయలు, పాలు, ఇతర నిత్యావసరాలు తీసుకొచ్చే ట్రక్కుల రవాణా ఖర్చు కూడా ఆకాశాన్నంటుతుంది. మరి ఆ పెరిగిన ఖర్చును ఎవరు భరించాలి? చివరికి వినియోగదారులైన మనమే. అన్నీ మనమీదకే వస్తాయి. ఈ ధరల పెరుగుదల అనే మంట కేవలం మార్కెట్కే పరిమితం కాదు, అది మెల్లగా మన ఇళ్లల్లోకి పాకి మన బడ్జెట్ను, మన కలలను కూడా దహించివేస్తుంది. పిల్లల స్కూల్ ఫీజులు పెరుగుతాయి. దాంతో వాళ్లకి మంచి భవిష్యత్తివ్వాలనే మన ప్రయత్నం మరింత కష్టంగా మారుతుంది. డాక్టర్ ఫీజులు, మందుల ధరలు పెరుగుతాయి. దీంతో ఒక చిన్న అనారోగ్యం కూడా ఒక పెద్ద ఆర్థిక సంక్షోభంలా అనిపిస్తుంది. ఇక ఇంటి అద్దె, కరెంటు బిల్లు గురించైతే చెప్పక్కర్లేదు. ఇలా ప్రతి వైపునుంచి మనపై భారం పెరుగుతూనే ఉంటుంది. ఇదంతా చూసి ఇక ఏమీ చేయలేమని నిరాశపడటం చాలా సహజం. కాని ఇక్కడే ఒక శుభవార్త ఉంది. ఈ పరిస్థితిని మనం నియంత్రణలోకి తీసుకోవచ్చు, కంట్రోల్ తిరిగి మన చేతిలోకి తీసుకోవచ్చు. సరే, మన డబ్బుపై మళ్ళీ మన పట్టును ఎలా సాధించాలి? దానికోసం కొన్ని చాలా సులభమైన, ఆచరణాత్మకమైన మార్గాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. చూడండి, ఇక్కడొక బలమైన పునాది వేసుకోవడం చాలా ముఖ్యం. మనం సంపాదించే ప్రతి రూపాయి ఎక్కడికి వెడుతుందో ట్రాక్ చేయడం నుంచి మొదలుపెట్టి మన డబ్బు మనకోసం పనిచేసేలా చేయడం వరకు ప్రతి అడుగూ మనల్ని ముందుకు నడిపిస్తుంది. సో మనం ఏం నేర్చుకున్నాం? ద్రవ్యోల్బణం మన డబ్బు విలువను ఎలా తగ్గిస్తోందో, దాని మూలాలు ప్రపంచ సంఘటనల్లో ఎలా ఉంటాయో చూశాం. కాని అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, సరైన చర్యలు తీసుకోవడం ద్వారా మన ఆర్థిక భవిష్యత్తును మనం భద్రపరుచుకోగలం. జ్ఞానమే అసలైన శక్తి. ఈ ఆర్థిక శక్తులను అర్థం చేసుకుని మనం సరైన అడుగులు వేయడం మొదలుపెట్టినప్పుడు భయం స్థానంలో ఆత్మవిశ్వాసం వస్తుంది. మన జీవితం మన కంట్రోల్లో ఉంది అనే ధైర్యం వస్తుంది. మనం రాత్రికి రాత్రే అన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం లేదు. కేవలం ఒక చిన్న అడుగు, ఈరోజే ఒక చిన్న అడుగు ముందుకు వేస్తే చాలు. మరి మీ ఆర్థిక భవిష్యత్తును సురక్షితం చేసుకోవడానికి ఈరోజు మీరు ఏ మొదటి అడుగు వేయబోతున్నారు? ఒక చిన్న బడ్జెట్ వేస్తారా? కొత్త నైపుణ్యం నేర్చుకోవడం మొదలు పెడతారా? లేక చిన్నగా పెట్టుబడి పెట్టడం గురించి తెలుసుకుంటారా? నిర్ణయం మీదే. మీ ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది.